ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన రచ్చ తారస్థాయికి చేరింది. ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న జీవీ రెడ్డి తన పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. వ్యక్తిగత కారణాలతో తన పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని ప్రకటించారు. అయితే జీవీ రెడ్డి రాజీనామాపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో జీవీ రెడ్డి రిజైన్ చేయలేదని, కేవలం సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తిట్టడం వల్లే జీవీ రెడ్డి బయటకు వచ్చారని పొలిటికల్ సర్కిల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు ఫైబర్ నెట్ లో ఎండీ దినేష్ కుమార్ కి జీవీ రెడ్డికి విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాల్లో ప్రభుత్వ పెద్దలు ఏకపక్షంగా వ్యవహరించడంతో జీవీ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు లోకేష్ తిట్టడంతో జీవీ రెడ్డి బయటకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక జీవీ రెడ్డి రాజీనామా అనంతరం ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఫైబర్ నెట్ తో పాటు ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ స్ట్రక్చరేషన్ అలాగే డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి తప్పించింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. శ్రీనా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. జీవీ రెడ్డి రాజీనామా అంశం అనేది ప్రస్తుతము అటు కూటమి నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జీవీ రెడ్డి అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాయిస్ని బలంగా వినిపించే వ్యక్తిగా కూడా ఒక పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ చైర్మన్గా కూడా పదవి బాధ్యత చేపట్టడం జరిగింది. అనంతరం ఏపీ ఫైబర్లో గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అవకతవకలు జరిగాయో వాటిలన్నిటికీ సంబంధించి కూడా అనేక మార్లు అవకతవకలన్నీ కూడా వెలుగు తీసిన వ్యక్తి. ప్రస్తుతం తాజాగా గత 3 రోజుల క్రితం కూడా ఏపీ ఫైబర్లో అప్పటి ఈ వైసీపీ ప్రభుత్వం అనుకూలంగా అనేక మంది ఉద్యోగుల్ని పెట్టుకుంది. కానీ వాళ్ళెవరూ కూడా ఆఫీసులకు రాకుండా ఇంటి దగ్గర నుంచే జీతాలు తీసుకుంటున్నారు అనే నెపంతో ప్రస్తుతం అప్పటి ఉద్యోగుల్ని తొలగిస్తూ జీవీ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏపీ ఫైబర్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ వాటిని ఆమోదించకపోవటం, అదేవిధంగా జిఎస్టీ రిటర్న్స్కి సంబంధించిన అంశంలో కూడా కోట్ల రూపాయలు అటు ఏపీ ఫైబర్కి నష్టం వాటిల్లేలాగా దినేష్ కుమార్ చేశారు అనేది ప్రధానమైన ఈ 2 ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ అంశంగా పత్రికాముఖంగా జీవీ రెడ్డి తెలపడం జరిగింది. అక్కడి నుంచి కూడా కొంత వివాదం అటు సీఎంఓకి చేరుకోవడం జరిగింది. అటు సీఎంఓ ఆదేశాల మేరకు మంత్రి దీనికి సంబంధించి వివరణ కోరడం జరిగింది. వివరణ కోరించిన నేపథ్యంలోనే అటు జీవీ రెడ్డి మంత్రి కొండపల్లి శ్రీనివాస్కి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐఏఎస్ దినేష్ కుమార్కి సంబంధించి కూడా వివరణ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎంఓ నుంచి ఆదేశాలతో జీవీ రెడ్డి సీఎం చంద్రబాబును కలిసిన నేపథ్యంలో ఈ రకంగా ఐఏఎస్ల పైన బహిరంగంగా మాట్లాడతామనేది ఖచ్చితంగా కొంత ప్రభుత్వం పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అనేది జీవీ రెడ్డికి తెలిపినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే జీవీ రెడ్డి ఐఏఎస్ అధికారులపైన వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి మళ్ళీ ఇద్దరిని సర్దుబాటు చేసుకుని కలిసి పనిచేసేలాగా చూడాలంటూ మంత్రికి ఆదేశాలు ఇవ్వడం, ఇద్దరిని కలిసి పనిచేయమని చెప్పడంతో కొంత ఆరోపణలు చేసిన అధికారితోనే కలిసి పనిచేసేలాక జీవీ రెడ్డి రాజీనామా చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రస్తుతము ఏపీ ఫైబర్కి అటు చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి రాజీనామా, అదేవిధంగా ఎండీగా ఉన్న దినేష్ కుమార్ని జిఏడీజీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు సిఎస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఏపీ ఫైబర్కి సంబంధించి అధికారులు ఎవరూ లేరు. ప్రస్తుతం అంటే గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నిర్వహణ, దానికి సంబంధించి కనెక్షన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతూ వచ్చాయి. దాన్ని పెంచే క్రమంలో ఇక్కడ లోటుపాట్లకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగులు ఎవరైతే ఆఫీసులకు రాకుండా ఇంటి దగ్గర నుంచి కూడా పనిచేస్తున్నారో కానీ జీతాలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా
సరిచేసే క్రమంలో ప్రస్తుతము ఈ వివాదం తలెత్తింది. తలెత్తిన వివాదానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీ పార్టీ సభ్యత్వానికి పదవికి టీడీపీ జాతీయ అధికార పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. తను న్యాయవాదిగా ఉండటం వృత్తిపరంగా కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆ న్యాయవాది వృత్తిపైన ఏకీకృతంగా ముందుకు వెళ్తాను, అదేవిధంగా భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ కూడా చేరను అంటూ కూడా జీవీ రెడ్డి స్పష్టంగా లేఖలో చంద్రబాబుకి చేరుతుందనేది పూర్తి స్థాయిలో ప్రస్తుతం జీవీ రెడ్డి రాజకీయ అంశం అనేది కొంత టీడీపీకి మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో అధికారం వైసీపీ ఉండగా ప్రతిపక్షంలో టీడీపీ ఉన్న నేపథ్యంలో బలంగా జీవీ రెడ్డి టీడీపీ వాయిస్ అని వినిపించిన వ్యక్తి ఈ పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించిన వాయిస్ ప్రజలకి తెలిపే ఆ విధానాల్లో ఎవరైతే జీవీ రెడ్డి ముందుండేవాడో అలాంటి జీవీ రెడ్డికి సంబంధించిన రాజీనామా కొంత టీడీపీకి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదురయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఏ రకంగా టీడీపీ అధిష్టానం ముందుకు వెళ్ళబోతుంది, అదేవిధంగా జీవీ రెడ్డి ప్రస్తుతము ఏపీ ఫైబర్కి రాజీనామా చేసిన నేపథ్యంలో అది రాజకీయ పార్టీలకు సంబంధించి నామినేటెడ్ పోస్ట్ కాబట్టి దాన్ని మళ్ళీ భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఏపీ ఫైబర్ ఎండీగా ఇప్పటికే దినేష్ కుమార్ పైన అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఇంకా వైసీపీ నేతలకి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఏపీ ఫైబర్ నిర్వీర్యానికి ఆయన ఈ రకమైన చర్యలు చేపడతలేదు. ఇప్పటికే ఏపీ ఫైబర్లు నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో దాన్ని నష్టాల్లో నుంచి నివారించి లాభాల్లో తీసుకురావడానికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా కనీసం ఉద్యోగస్తుల విషయంలోనే చైర్మన్ అంశానికి సంబంధించి ఏవైతే తప్పులు జరిగినాయో దాన్ని కూడా సరిదిద్దకుండా దినేష్ కుమార్ నిర్లక్ష్యం చేశారనేది ప్రధానంగా దినేష్ కుమార్ పైన వస్తున్న అభియోగాలు. దానికి సంబంధించి ఇప్పటికే దినేష్ కుమార్ని కూడా జీఏడీకి అటాచ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రభుత్వం విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏపీ ఫైబర్కి సంబంధించి పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగితే తప్ప ఏపీ ఫైబర్కి సంబంధించిన నష్టాల నుంచి బయటికి పడే అవకాశం అయితే కనిపించని పరిస్థితి ఉంది. రీనా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.